విహారీ కోసం ఇంట్లో వచ్చి వెతుకుతూ ఇలా అంటూ ఉంటుంది. సహస్ర, నువ్వు వెళ్ళి బావ పైనున్నాడేమో చూడమ్మా అని యమున చెప్పగా లోపలికి వెళ్ళి మొత్తం అంతా వెతికేసి వచ్చి సహస్ర, అత్తయ్య బావ పైన కూడా లేడు, అసలు ఏమైపోయాడో ఏంటో అని అంటే, ఇంకేమై ఉంటాడు, ఆ లక్ష్మి మళ్ళీ ఏదో చేసి ఉంటుంది, అదే విహారిని తీసుకుపోయి ఉంటుంది అని అంబిక అంటుంది. చాలా సీరియస్గా అక్కడ కూర్చుంటుంది. యమున ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. ఇక వెంటనే కోపంతో ఇలా అంటూ ఉంటుంది అంబిక, కావాలనే ఈ కిడ్నాప్ కూడా తనే చేయించినట్టుగా డ్రామా చేసుంటుంది అని అంబిక అంటుంది. వెంటనే సహస్ర కూడా, అవును నాకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తుంది, లక్ష్మియే బావ కిడ్నాప్ ఇవంతా కావాలని ప్లాన్ చేసి యాక్టింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు, నిజానికి బావ కిడ్నాపే అవ్వలేదు అని సహస్ర అంటుంది. ఇక అలా అనేసరికి ఒక్కసారిగా వసుధ సీరియస్గా ఇలా అంటుంది, ఎందుకు సహస్ర అలా అంటారు, లక్ష్మి అలా తప్పు చేయదు, లక్ష్మి ఎప్పుడూ అలాంటి పనులు చేయదు, లక్ష్మి గురించి తప్పుగా మీరు మాట్లాడొద్దు అని అంటే పద్మాక్షి కోపంగా, ఇంకా ఏంటే కళ్ళ ముందు ఇంత కనిపిస్తుంటే నువ్వు నమ్మవేంటే అని అంటంతో, లేదక్క లక్ష్మి అలా ఎందుకు చేస్తుంది, లక్ష్మి చేయదు అంటే విహారిని ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుపోయి తన వెంట తిప్పుకుంటుంది, ఏం చేస్తుందో ఏంటో అని అంటూ ఉంటే, లక్ష్మమ్మ ఎప్పుడు అలా చేయదమ్మా అని పండు చెప్తాడు. చెప్తే మరి ఏం చేస్తుందిరా, మీకు అందరికీ ఎవరికీ కనిపించట్లేదు చూసావా అక్క, ఇంట్లో వాళ్ళందరికీ దాని సపోర్ట్ ఎలా ఉందో అని అంబిక అంటుంది. అలా అనేసరికి చూస్తున్నా వీళ్ళందరూ కావాలనే దాని పాట పాడుతున్నారు, అందరినీ అలా తిప్పుకుంది అని అంటూ పద్మాక్షి కూడా అంటుంది. అలా అనేసరికి సహస్ర సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, అది కావాలనే డబ్బంతా నొక్కేసి ఇదంతా ప్లాన్ చేసినట్టుగానే అనిపిస్తుంది నాకు అని అంటంతో ఇక వాళ్ళు ఇంకా వసుధ అంటుంది, లేదు లక్ష్మి ఏ తప్పు చేయదు, కావాలంటే ఆ డబ్బులు తీసుకెళ్ళిన వాడిని పట్టుకుంటుంది, ఆ హ్యాక్ చేసిన వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టదు, లక్ష్మి అందరినీ చూస్తూ ఉండండి, లక్ష్మి అందరినీ పట్టుకుంటుంది అని వసుధ అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ అలా సీరియస్గా చూస్తూ ఉంటారు. చూస్తామే అసలు ఏం చేస్తుందో, ఆ లక్ష్మి ఏం చేస్తుందో, ఈ డబ్బులు ఎలా తెస్తుందో అవన్నీ చూస్తాను నేను కూడా అని పద్మాక్షి అంటుంది. ఇక అప్పుడే కోపంగా అక్కడి నుంచి యమున వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సీరియస్గా విహారీ లక్ష్మి ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. డబ్బులు ఉంటాయి కదా సిద్ధు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది లక్ష్మి, విహారీ గారు మీకు బాగాలేదు కదా, మీరు రాకుండా ఉండాల్సిందే, నేను చూసుకునేదాన్ని కదా అని లక్ష్మి అంటే, లక్ష్మి నీకు ఇందులో నీకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది, అందుకనే నేను కూడా రావాలి అని చెప్పి వచ్చాను అని అంటూ చెప్పేసరికి, పర్వాలేదులేమ్మా విహారీ బాగానే ఉన్నాడు కదా అని చారుకేశవ అంటాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే, ఇదే వాడి ఇల్లు అని చెప్పడంతో, సరే వాడు ఉన్నాడో లేదో చూద్దాం అని లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పుడే సిద్ధు వాళ్ళందరినీ రావడం చూస్తూ ఉంటాడు. చూసి ఒక్కసారిగా లోపలికి వెళ్ళి అంబికకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇలా అంటాడు, అంబిక మీ మేనల్లుడు మీ ఇంట్లో పనిచేస్తుందే ఆ అమ్మాయి వేరే ఇద్దరు వస్తున్నారు నా ఇంటికి అని చెప్పడంతో, అదేంటి వాళ్ళు నీ ఇంటికి వస్తున్నారు అంటే ఖచ్చితంగా నీ గురించి తెలుసుకునే అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలుసుకొని వస్తున్నట్టున్నారు, అంటే నన్ను కానీ వాళ్ళు ఏమైనా అన్నారు అంటే నీ గురించి చెప్పేస్తాను అంబిక అని అంటాడు. అలా అనేసరికి, రే నా గురించి నువ్వు చెప్పొద్దు, చెప్పావంటే నేనేం చేస్తాను తెలుసా అని చెప్తుంది. చెప్పేసరికి సిద్ధు భయపడుతూ ఉంటాడు. సరే నేను చెప్పినట్టు ఒక ప్లాన్ చేయి అని అంటే, సరేనంటాడు సిద్ధు. ఇక ఫోన్ పెట్టేశాక ఇక ఇంటి బయట నుంచి తాళం వేస్తాడు. ఇక వెంటనే ఇలా వాళ్ళు విహారీ వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత సిద్ధు లోపల దాక్కుని చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే విహారీ అలా వచ్చి చూసి, అరే ఇంటికి తాళం వేసింది కదా, ఇప్పుడు ఎలాగా వాడు ఇంట్లో లేనట్టున్నాడు అంటే, ఎస్ఐ కింద నుంచి చూసి లైట్స్ ఆనే ఉన్నాయి, ఫ్యాన్ కూడా తిరుగుతుంది, అంటే ఖచ్చితంగా వాడు ఇంట్లోనే ఉండుంటాడు, ఎక్కడ వెళ్ళుండడు అని వస్తున్నామని తెలుసుకొని కావాలని ఇలా లాక్ చేసుకుని వెళ్ళినట్టున్నాడు అని అంటూ చెప్పేసరికి సిద్ధు ఆ మాటలు విని భయపడి లోపల దాక్కుంటాడు. ఇక ఎస్ఐ వచ్చి తాళం విరగొట్టేసి లోపలికి వెళ్తుంది. అందరూ కూడా లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇక అటు నుంచి సిద్ధు పారిపోతూ ఉంటాడు. సిద్ధుని చూసిన చారుకేశవ, అదిగో అల్లుడు అక్కడి నుంచి ఎవరో పారిపోతున్నాడు అని చెప్తే, సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళి పట్టుకుంటారు. ఇక అందరూ ఒకేసారి సిద్ధుని పట్టుకుంటారు. ఇక లక్ష్మి సిద్ధుని చూడగానే యమున నగలు పోయినప్పుడు విషయం గుర్తు తెచ్చుకొని, నాకు తెలిసి యమునమ్మే ఇది చేసినట్టుగా ఉంది, వీడికి ఈ డబ్బులు తనే పంపించుంటుంది, ఎందుకు వీడికి డబ్బులు ఇస్తుంది, ఆ రోజు నగలు కూడా తనే ఇచ్చింది అని అనుకుంటూ ఇప్పుడు విహారీ గారికి ఈ విషయం గురించి చెప్తే,
అసలు అంబికమ్మ గురించి బయటపడి గొడవ జరుగుతుంది. వద్దు ఇప్పుడేం చెప్పొద్దు అని అనుకుంటూ ఆలోచించుకుంటూ ఇక అప్పుడే వాడు నేను తీయలేదు, డబ్బులు ఎక్కడ్రా చెప్పరా, అసలు ఎవడ్రా నీకు ట్రాన్స్ఫర్ చేసింది చెప్పు అని ఎస్ఐ చారుకేశవ కొడుతూ అడిగితే లేదు నాకు తెలీదు అని అంటూ చెప్తూ ఉంటాడు. లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది డబ్బుల కోసం. ఇక అప్పుడే అతన్ని కొడుతూ ఉంటే నిజం చెప్తున్నాను నాకు తెలియదు, అవి ఎవరో నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు అని అంటూ ఉంటాడు. లేదురా నీకు ఎవరో ఎందుకు చేస్తారు, ఇన్ని కోట్లు ట్రాన్స్ఫర్ చేసి కామ్గా ఎలా ఉంటారో అనుకోకుండా వస్తే చెప్పరా చెప్పు, అసలు ఏం చేసావో చెప్పరా, ఎవరు చేశారో ఇదంతా చెప్పరా అని అంటూ కొడుతూ ఉంటే లేదు నిజం చెప్తున్నాను నాకు తెలీదు అని అంటూ సిద్ధు చెప్తాడు. చెప్తే ఇంకా విహారీ అలా సీరియస్గా చూస్తూ చూడు ఇంత అమౌంట్ అంత ఈజీగా ఎవరు నీకు ట్రాన్స్ఫర్ చేయరు, చెప్పు ఎవరు చేశారో చెప్పు అని అంటే ఇక అప్పుడే ఇలా అంటాడు. నిజం చెప్తున్నాను సార్ నాకు తెలీదు అంటే లక్ష్మి డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టి మరి ఇదేంటి ఈ డబ్బు ఎక్కడిది నీకు చెప్పు అని అంటంతో ఇక అప్పుడే డబ్బు చూసి భయపడుతూ ఉంటాడు. ఎవరో నాకు పంపించేశారు, అదంతా నేను డ్రా చేసుకొచ్చుకొని దాచిపెట్టుకున్నాను అని చెప్తాడు. చెప్పేసరికి ఇంకా అప్పుడే విహారీ ఇలా అంటాడు, సరేలే ఆ మిగతా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసే అంటే అలాగే చేస్తాను సార్, ఇంతకు మించి నాకేం తెలియదు అంటే ఎస్ఐ అంటుంది లే నీకు తెలుసని నాకు తెలుసురా, నువ్వు చెప్పకపోతే చంపుతా నేను అంటే లేదు మేడం నిజం చెప్తున్నాను నన్ను నమ్మండి అని అంటే ఇక ఎస్ఐ గారు వాడిని వదిలేసేయండి, ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాక చూద్దాం వాడి సంగతి అని అంటే సరే అని చెప్పేసి వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయరా అని చెప్తే ఇక చెప్పండి సార్ నెంబర్ అంటే నీకేంట్రా నెంబర్ చెప్పేది ఇలా ఇవ్వు అని చారుకేశవ మొత్తం అంతా సెట్ చేసి ఇస్తే వాడు ట్రాన్స్ఫర్ చేస్తాడు మిగతా అమౌంట్ అంతా. ఇక ఆ అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక విహారీ ఓకే అని చెప్పి చారుకేశవ చెప్పడంతో సరే అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్తూ ఇంకా ఎస్ఐ గారు వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి అని లక్ష్మి అంటుంది. వీడిని అంత ఈజీగా నమ్మటానికి లేదు అంటే సరే అని చెప్పి ఎస్ఐ అంటుంది ఇంకా అప్పుడప్పుడు నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అదే సరే మేడం అని అంటాడు. ఆ రకంగా వాళ్ళు అక్కడ నుంచి డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ 30 కోట్లన్నా వచ్చింది విహారీ, మిగతా వాటి కోసం మనం ఆలోచించాలి అని అంటే ఇక ఎస్ఐ ఇలా అంటుంది ఇది మీడియా ముందు మీరు చెప్పండి అంటే అవును విహారీ గారు మన మీద కొంచెమైనా మళ్ళీ నమ్మకం వస్తుంది, సగం డబ్బైనా వచ్చినట్టుగా ఉంది కదా అంటే అవును ఆ 70 కోట్లు కూడా మనం రప్పించాలి, అంతేకాదు అవి ఆ అమౌంట్ అంతా వచ్చేలా చేయాలి, ఇంకా మిగతా వాళ్ళకి కొంచెమైనా ఆసరగా ఉంటుంది డబ్బులు వచ్చినందుకు అని విహారీ అంటాడు. ఆ రకంగా వాళ్ళు వచ్చేస్తారు. టీవీ న్యూస్లో మొత్తం వేయండి విహారీ అని అంటూ చెప్తే సరే అని చెప్పి ఎస్ఐ అంటుంది. ఇక వెంటనే ఇంట్లో చాలా సీరియస్గా వాళ్ళందరూ ఉండటంతో పండు వచ్చి అమ్మ ఒకసారి టీవీ ఆన్ చేయండి అమ్మా అంటే టీవీయా ఎందుకురా అని చెప్పి సీరియస్గా పద్మాక్షి అంటుంది. ఒకసారి ఆన్ చేయండి అమ్మా అంటే అంబిక వచ్చి ఏమొస్తుందిరా టీవీలో అంటే మీరు ఒకసారి ఆన్ చేయండి అమ్మా అంటే ఆన్ చేస్తే అందులో విహారీ లక్ష్మి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక న్యూస్ రీడర్ ఇలా చెప్తూ ఉంటుంది. ఇక విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఇంతకుముందు 100 కోట్లు పోయినాయి, సంచలనం రేపింది కదా, ఇంకా 100 కోట్లలో 30 కోట్లు దొరికాయి. విహారీ అలాగే అతని ఆఫీస్ ఎండి ఇద్దరు కలిసి ఇవి 30 కోట్లు పట్టుకున్నారు, మిగతా 70 కోట్లు త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు అని చెప్తూ న్యూస్లో వస్తుంది. ఆ మాటలు విని ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది. అంటే సిద్ధు గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, మిగతా అమౌంట్ కోసం ట్రై చేస్తున్నారు, అసలు విషయం బయటపడిపోయిందా అని అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే విహారీ కూడా ఇలా చెప్తాడు, చాలా కష్టపడి ఈ అమౌంట్ని పట్టుకున్నాం, ఇంకా ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయింది ఏం జరిగింది మొత్తం అంతా తీస్తాను నేను అని విహారీ అంటాడు. ఇక మీడియాతో లక్ష్మి కూడా ఇలా జరిగినందుకు మమ్మల్ని అందరూ క్షమించాలి, ఇది కావాలని ఎవరో చేసిన పని, మేము ఏ తప్పు చేయలేదని లక్ష్మి కూడా మీడియా ముందు చెప్పేస్తుంది. ఇక అప్పుడే ఇక్కడ యమున వాళ్ళందరూ ఆ మాటలు విని సీరియస్గా ఉంటారు. వసుధ ముందుకు వచ్చి చూసారాక ఇందాక ఏమని ఎగిరారు మీరు, కావాలనే అన్నారు కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే పద్మాక్షి అలా చూస్తూ ఏంటే అదే ఇదంతా కావాలని చేసుండొచ్చు కదా అని అంటూ పద్మాక్షి అంటుంది. లేదు ఆ 70 కోట్లు కూడా లక్ష్మి తీసుకొస్తుంది, చూడండి మీరు అని సీరియస్గా అంటుంది. వసుధ అలా అనేసరికి ఇంకా అప్పుడే
అది నిజంగా 70 కోట్లు తీసుకొస్తే నమ్ముతానే నేను, అప్పటిదాకా నేను నమ్మను అని పద్మాక్షి అంటుంది. సహస్ర టెన్షన్ పడుతూ అమ్మో ఏంటి మొత్తం నా గురించి బయటపడుతుందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక యమున ఏమీ మాట్లాడకపోవడంతో వసుధ అంటుంది, ఏంటి వదిన నువ్వేమీ మాట్లాడవేంటి అంటే చూస్తున్నాను కదా అని అక్కడ నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పండు చాలా హ్యాపీగా వసుధ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఇంకా లక్ష్మి ఒక్కతే అక్కడ ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటుంది. చారుకేశవ చూసి విహారితో ఇలా అంటాడు, అల్లుడు ఒకసారి లక్ష్మిని చూడు అని అంటే లక్ష్మి దగ్గరికి వచ్చి విహారీ బాధగా లక్ష్మి ఐఎమ్ సారీ లక్ష్మి అంటే, విహారీ గారు నాకెందుకు మీరు సారీ చెప్తున్నారు అంటే, చూసావా లక్ష్మి నేను ఎంత బాధ పెట్టామో నా వల్లే కదా ఇదంతా జరిగింది అని విహారీ అంటాడు. అలా అనేసరికి ఇక వెంటనే లక్ష్మి బాధపడుతూ అలా ఏం కాదు విహారీ గారు అంటే, నీకు నువ్వు భార్యగా నాకు చేయాల్సినవన్నీ చేస్తున్నావు, నేను నీకు భర్తగా ఏమీ చేయలేకపోతున్నాను అని అంటూ నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో అని నాకు తెలుసు కదా లక్ష్మి అని విహారీ చాలా బాధగా మాట్లాడుతూ ఉంటాడు. లక్ష్మి కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుని, విహారీ గారు మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, నా గురించి ఆలోచించకండి అని లక్ష్మి అంటుంది. చారుకేశవ లక్ష్మి ఇలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు.